హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ఎంపీగా మెగాస్టార్ చిరంజీవి ప్రకంపనలు లేపుతున్న ఈ వార్త. చిరంజీవి గారు ఆయన రాజకీయాలను వదిలేసి ఇక తన సినిమాలేవో తను చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఒక ఎంపీగా ఏ పార్టీ తరపు నుంచి రాబోతున్నారు ఏంటి అనేది కనుక మనం విశ్లేషించుకోవాల్సి వస్తే, చిరంజీవి గారు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. ఆ తర్వాత ఆయనేమో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. అంతవరకు బాగానే ఉంది. సో కొన్ని సంవత్సరాలుగా ఇక ఆయన రాజకీయాల నుంచి ప్రక్కకు తప్పుకుంటున్నానని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి గారిని తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ వార్త వాస్తవమేనా అంటే 100కి 100% వాస్తవమే. నాకు అంతర్గత సమాచారం తెలిసిన దాని మేరకే ఈ విషయాన్ని చెబుతున్న జరుగుతుంది. సో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. అఫ్కోర్స్ గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారనుకోండి. దాని తర్వాత అంతకి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇక మరో ప్రతిపక్ష పార్టీ అనేటువంటి తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకొని 2024 అంటే రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఖాయం అని చెప్పేసి ధీమాని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకొచ్చి ఏ పార్టీ తరపున ఎంపీగా పెట్టుతున్నారు? సరే, ఇంతకీ ఎంపీ అంటే లోక్సభ, రాజ్యసభ. సో ఇప్పుడు విషయం ఇదే. చిరంజీవి గారిని రాజ్యసభ ఎంపీగా పంపిపోతున్నారట. సో ఏ పార్టీ తరపున తెలుసా? బీజేపీ. సో బీజేపీ తరపున చిరంజీవి గారిని ఎంపీగా రాజ్యసభకు పంపిస్తే ఆ పార్టీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఏ రాష్ట్రం తరపు నుంచి పంపిస్తున్నారు? ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించే లెక్కైతే బీజేపీకి ఏమైనా బలం చేకూరుతుందా? సో ఖచ్చితంగా ఎవరైనా సరే వ్యూహాలు రచించేది ఎందుకు? ఆ పార్టీని బలోపేతం చేసుకోవడానికి. మరి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పార్టీని స్థాపించారు. అఫ్కోర్స్ ఆ పార్టీ బీజేపీలో ఇప్పటివరకు కూడా పొత్తులోనే ఉంది అని చెప్పేసి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణిస్తారా లేదా అనే తర్వాత అంశం. కానీ బీజేపీలో చిరంజీవి గారికి ఆ ఎంపీగా రాజ్యసభ ఎంపీగా స్థానం ఇస్తే, అది కూడా ఆంధ్రప్రదేశ్ తరపునిస్తే ఆ ప్రభావం ఏమైనా ఉంటుందా అని అంటే, ఇక్కడ బీజేపీ అసలు పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? గత ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే 0.86 100 కంటే తక్కువ అని చెప్పేసి బీజేపీకి ఇతర పక్షాలన్నీ కూడా అనేక రకాలుగా హేళనలు చేసుకున్నారు, ఎటకారాలు కూడా చేశారు. మరి అటువంటి క్రమంలో బీజేపీకి ఏమైనా ఒరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో అంటే? ఆల్రెడీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఒకవేళ నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సన్నిహిత సంబంధాలు నేపథ్యంలో ఆల్రెడీ బీజేపీకి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఎక్కడ ఉంది ఇబ్బంది అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. గత ఎన్నికల్లో కనుక మనం పరిశీలిస్తే అనుకోని పరిణామాల నేపథ్యంలో ఉన్నట్లుండిగా ఆ గ్రాఫ్ కాస్త పడిపోయింది. దానికి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మార్చడం కావచ్చు, అదేమిటి అంటే కేసీఆర్ గారితో కుమ్మక్క అయిపోయారనే వార్తలు బయటకు రావడం కావచ్చు. ఓవరాల్గా బీజేపీకి కొంత ఇబ్బంది అయితే కలిగింది. మామూలుగా అయితే ఢీ అంటే ఢీ అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్తో కూడా మరి బండి సంజయ్ గారి నేతృత్వంలో అంతవరకు కూడా పోరాడారు. కానీ అనూహ్యంగా వాళ్ళు డౌన్ అయిపోయారు. సో ఇప్పుడు బీజేపీని మరలా బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కేడర్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా మెరుగ్గానే ఉంది బీజేపీ. మరి అటువంటి బీజేపీకి 2018 ఎన్నికల్లో తెలంగాణలో కేవలం ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. కానీ 2019 పార్లమెంటరీ ఎలక్షన్లో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. సో ఆ స్పీడ్ని మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో ఒక అసెంబ్లీ నుంచి మొన్న 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. సో ఎంతో కొంత క్యాడర్ అనేది బిల్డ్ అవుతుంది అనే మాట వాస్తవమే. సో మరి ఇప్పుడు ఆ గ్రాఫ్ని మరింతగా పెంచాలి అంటే ఒక స్టార్ క్యాంపెయినర్ లాంటి వాళ్ళు, ఒక స్టార్ వాళ్ళకి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి స్టెప్ తీసుకున్నారా? మెగాస్టార్ చిరంజీవి గారిని మరలా తిరిగి రాజ్యసభ ఎంపీకి ఆయన కనుక తీసుకుని కనుక పంపిస్తే ఖచ్చితంగా అది బీజేపీకి బలం చేకూరుతుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీ స్థానాలు అనేవి చాలా అవసరం ముందు బీజేపీకి. సో ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసింది. సో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది. అదేవిధంగా ఎంపీ స్థానాలను కూడా గట్టిగా గెలుచుకోబోతుంది అనేది వాళ్ళ వ్యూహాలు. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆ వ్యూహాలకి చెక్ పెట్టాలి అంటే ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం మనం ఎన్నికలు జరిగేంత వరకు చెప్పలేం. కానీ ఎంతో కొంత ఎసెట్ అయితే మాత్రం అవుతుంది. సో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయనకున్న చరిష్మా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు.
సో ఆయనకి మామూలుగానే ప్రజల్లో అపూర్వమైన ఆదరణ ఉంది. పైగా గత ఎన్నికల్లో ఆయన్ని ఇబ్బంది పెట్టారు, అది ఇది అని చెప్పేసి అది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారు కనుక రాజ్యసభ ఎంపీగా బీజేపీ పంపిస్తే ఇప్పుడు ఆయన బీజేపీ తరపున క్యాంపెయినింగ్ చేశారనుకోండి, ఒకటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది చాలా వరకు కూడా తెలంగాణలో ప్రభావం చూపించవచ్చు. అదేవిధంగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, దానికి తగినట్టుగా ప్రస్తుతం ఇప్పుడు మరి ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలాగుంది అంటే గత ఎన్నికల్లో జరిగిన ఆ యొక్క పరాభవంతో కొంత గ్రాఫ్ అయితే వాళ్ళకి తగ్గింది, కొంచెం అటు ఇటుగా. మరి ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో లేదు, ఎంపీ స్థానాలు మాత్రం కేసీఆర్ గారికి ఇస్తే ఏమంత ఉపయోగం అనే ఉంది అనే భావనలో కూడా ఒకవేళ ప్రజలు ఆలోచించారనుకోండి. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా కానీ ప్రత్యామ్నాయం బీజేపీయే అన్నట్లుగా భావించేలాగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి తగినట్టుగా చిరంజీవి గారి వాయిస్, చిరంజీవి గారి చరిష్మా కనుక బీజేపీకి యాడ్ అయితే అది చాలా వరకు కూడా బెనిఫిట్ అవుతుంది బీజేపీకి అనే భావనలోకి బీజేపీ వచ్చినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చిరంజీవి గారు కనుక ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, అదేవిధంగా ప్రతి అంశాల్లో ప్రతి నియోజకవర్గంలో కనుక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆయన తిరిగితే ఆ ప్రభావం ఖచ్చితంగా బీజేపీని ఎంతో కొంత ప్లస్లోకి తీసుకొస్తూ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని భావించారు. సో అటువంటి క్రమంలోనే ఇటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి గారిని రాజ్యసభ ఎంపీకి పంపించినంత మాత్రాన బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరగడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్త అసలు ఎంతవరకు వాస్తవమో అని అంటే దాదాపుగా పక్కా రాజ్యసభ ఎంపీగా చిరంజీవి గారు వెళ్ళటం అనేది. సో మరి ఇటువంటి క్రమంలో మరి బీజేపీకి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి, దానికి మరి చెక్ పెట్టాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహాలను రచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి, బీజేపీకి అనుకూలం. సో దానికి తోడు అన్నయ్య కూడా వచ్చాడు అనుకోండి. సో అన్నయ్య ఇక్కడ తెలంగాణలో బీజేపీ తరఫున ఉంటారు, తమ్ముడు ఆల్రెడీ అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్నాను అని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ నేపథ్యంలో సౌత్లో బీజేపీకి నార్త్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మద్దతుదారులు కావచ్చు, సీట్స్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా సో దాన్ని బలోపేతం చేసుకోవాలంటే చిరంజీవి గారే సరైన అభ్యర్థి అని నేను భావించారేమో. సో దానికి సంబంధించే ఇటీవల కూడా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇచ్చారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అఫ్కోర్స్ అసలు వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూర్చినా చేకూర్చకపోయినా చిరంజీవి గారు వాటన్నిటికీ అర్హుడే. ఆయన తను మరుచుకున్న విధానం, అదేవిధంగా ఎక్కడి నుంచో మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు కాబట్టి ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. సో అటువంటి ఆయన్ని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేపిస్తున్నారు అంటే ఏది రాజ్యసభ ఎంపీ స్థానాన్ని ఇచ్చి అది కొంతవరకు అడ్వాంటేజ్ అయితే డెఫినెట్గా బీజేపీకి వస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చిరంజీవి గారి వలన బీజేపీకి అయితే మాత్రం చాలా వరకు ఎసెప్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే భావించవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎంపీగా మెగాస్టార్ చిరంజీవి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.